సర్వశక్తిగల దేవా, మహోన్నతుడైన మా ప్రభువా, జీవంగల దేవుడా, జీవాధిపతి, మహిమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను నీ మాట ద్వారా సృష్టించి మమ్మలను నీ కృపలో స్థిరపరిచి ఈ గొప్ప రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున మరొకసారి నీ సన్నిధిలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునట్లు కృప చూపించి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మనమందరం మరొకసారి ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మరొకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. గత కొన్ని వారముల నుండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రికను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క గ్రంథం ఎంతో శ్రేష్టమైంది. ఆ గ్రంథములో ఉన్న వాక్యాన్ని వినుట వలన మన విశ్వాసం ప్రభునందు బలపడుతుంది. హల్లెలూయా. అందుకే 11వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. వినుట వలన ఏం కలుగునమ్మా? చెప్పండి. వినుట వలన ఏం కలుగును? వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. ఆ వినుట క్రీస్తుని గురించిన వాక్యము వలన, క్రీస్తుని గురించిన మాట వలన జరుగును. హల్లెలూయా. అంటే నువ్వు వినవలసింది సినిమా పాటలు కాదు, నువ్వు వినవలసింది లోక సంబంధమైన డీజే సాంగ్స్ కాదు, లేకపోతే పల్లెటూరి జానపద గేయాలు కాదు. నువ్వు వినవలసిందైనా పాడవలసిందైనా యేసయ్య వాక్యము గురించినదై ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఏది చేసినను దేవుని పరిశుద్ధ వాక్యముకు సంబంధించినదై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనలను రక్షిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఈ భూమి మీదికి దేవుడు ఒకవేళ అనుగ్రహించి ఉండకపోతే మనం అందరం కూడా రక్షణ లేక నశించిపోయేవారం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనందరి రక్షణ కొరకు 66 పుస్తకములతో కూడుకున్న పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని మనందరికీ బహుమానముగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా ఇచ్చాడు మనకు? చెప్పండి, మనకు ఎలా ఇచ్చాడు? దేవుని యొక్క వాక్యం
ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క బహుమానం. ఇది ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరి చేతిలో ఉండాలి? ప్రతి ఒక్కరి చేతిలో. ఆ చేతిలో ఉన్న ఆ బైబిల్లో ఉన్న ప్రతి మాట హృదయములో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? హృదయములో ఉండాలి. నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చేతిలో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉండాలి. హల్లెలూయా. లోకస్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకొని జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యమే మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. నాకు నా సొంత బైబిల్ లేదు అన్నోళ్ళు చేయొద్దండి. నాకు బైబిల్ లేదు అన్నోళ్ళు చేయొద్దండి. ఇస్తా, ఇయ్యడానికే ఎత్తమంటున్నా. ఎత్తండి ఎవరెవరికి లేదో. 1, ఇంకా 2, ఇంకా 3, 4. ఓకే. బైబిల్ లేని వాళ్ళకు నేను బైబిల్ ఇస్తా, కొత్త బైబిల్ ఇస్తా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీది నీకే సొంతంగా ఉండాలి. హల్లెలూయా. యుద్ధానికి పోయేటప్పుడు చేతిలో గనక ఆయుధం పట్టుకొని పోకపోతే ఎలా ఉంటుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నమ్మిన యేసయ్య పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో లేకపోతే, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండొచ్చు గాక, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకొని పోవాలి. హల్లెలూయా. ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్నీ చదువుకోవడం మర్చిపోరు. అన్నీ చదువుకుంటారు కానీ బైబిల్ పెట్టుకోవడం మర్చిపోతారు. హల్లెలూయా. ఎవరైనా ఏమైనా చదువుకొని ఊరు పోతున్నారంటే అన్నీ చదువుకున్నాక నేనేం గుర్తు చేస్తానంటే, నీ బైబిల్ పెట్టుకున్నావా అంట. హల్లెలూయా. నేను కూడా ఎన్నడూ కూడా దేవుని గ్రంథం నాతో తీసుకోకుండా ఎక్కడికి కూడా వెళ్ళను. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిశుద్ధ వాక్యం చేయబట్టే మనం జీవించగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ వాక్యం చేయబట్టే భూమి మీద మనం సైతాను బారిన పడకుండా క్షేమంగా దేవుని కృపలో జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని వాక్యం చెప్పబడేటప్పుడు కానీ నువ్వు నిర్లక్ష్యం ఉండొద్దు. హల్లెలూయా. దేవుని వాక్యం వినుట వలన నీ ఆత్మ ప్రభునందు బలపడుతుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని నమ్ముకున్నప్పటి నుంచి నా ఆత్మ ప్రభువులో బలపడలేదు అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉంటే చేయొద్దండి. దేవుని మందిరానికి వచ్చినప్పటి నుంచి దేవుని వాక్యం వింటుంటే నా ఆత్మ బలపడుతుంది అని మనం చెబుతాం. అవునా కదా? ఎందుకు? దేవుని యొక్క వాక్యం వినుట వలన నీ హృదయంలో గొప్ప కార్యం జరుగుతుంది. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన ఆ వాక్యం నీ హృదయంలో, నీ జీవితంలో కార్యం చేస్తుంది. నువ్వు నమ్మిన ఎడల, పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నమ్మిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క వాక్యము ద్వారా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అందరికీ ఒకటే న్యాయం. అవునా కదా? సేవకులకైనా, విశ్వాసికైనా, సువార్థికులకైనా, భూమి మీద పుట్టిన ఎవరికైనా సరే, హృదయపూర్వకంగా దేవుని యొక్క కార్యాలను ఎవరైతే నమ్ముతారో వారికి ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు,
చేసి తీరుతాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. 11వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఇశ్రాయేలీయులను దేవుడు వదిలిపెట్టలేదు. ఇశ్రాయేలీయులు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీయులు కొంత దేవుని నిర్లక్ష్య పెట్టడం వల్ల భూలోకమంతటా దేవుని రక్షణ, అనగా సమస్త అన్యజనులకు దేవుని రక్షణ వచ్చింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, యేసు ప్రభు మన దేశం కాదు ఏదో దేశం అని చెప్పినా, ఆయన భూలోకమంతటికి సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు అయినటువంటి పాలస్తీనా దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో ఆయన పుట్టాలనుకున్నాడు, పుట్టాడు, అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూలోకమంతా నాది అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. భూమి ఆకాశమును నేను సృజించాను, సమస్తమును నావి, నేనే సృష్టికర్తను అని ప్రభు చెప్పాడు. పాపం లోకంలో ఉన్న మనుషులకు ఇంకా ఈ మర్మం తెలియదు, ఇంకా ఈ సత్యం తెలియదు. ఇంకా మనుషులు చీకటిలో మగ్గిపోతున్నారు, ఇంకా మనుషులు పాపములో జీవిస్తున్నారు. సైతాను వాళ్ళలో ఉండి దేవుని సేవకులను చంపాలని, దేవుని కార్యాలను చెడగొట్టాలని దుష్టుడైన అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇది మొదటి నుండి జరుగుతూ వస్తూ ఉన్నది. సంఘం పుట్టినప్పటి నుంచి విశ్వాసులకు, సేవకులకు, దేవుని సంఘానికి వ్యతిరేకతలు, నిందలు, ఆటంకాలు ఎన్ని వచ్చినా ఇది సాగిపోతూనే ఉంది కానీ ఆగిపోలేదు. హల్లెలూయా. మనుషులు చచ్చిపోతున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు మధ్యలోనే వాళ్ళు చచ్చిపోతున్నారు. చాలామంది అట్లా చచ్చిపోయారు. న్యూరో చక్రవర్తి ఈ సువార్త పనిని మొత్తం స్టాప్ చేయాలి, అస్సలే ప్రకటించనీయొద్దని చాలా కష్టపడి ఆయన పనిచేసి వాడు సొక్కి సొక్కి చచ్చిపోయిండు. హల్లెలూయా. వాడి వల్ల కాలేదు. వాడి వల్లే కాదు, భూమి మీద పుట్టిన ఎవ్వరి వల్ల కాదు. చప్పట్లు కొట్టి యేసే నామాన్ని కనపరచండి. హల్లెలూయా. 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 దేవుని సువార్తను ఆపడం కానీ, దేవుని సంఘాన్ని చెదరగొట్టడం కానీ, దేవుని కార్యాలను పాడు చేయడం కానీ ఎవ్వరి వల్ల కాదు. ఒక్కరిని చంపితే 100 మంది పుడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆపగలరు దేవుని కృపని? ఎవరు ఆపగలరు దేవుని కార్యాలను? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిత్యము కృప చూపించి బలపరిచి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు చెప్పిన మాట వినక కొందరు నశించిపోయారు, అయితే మిగిలిన వారు రక్షణ పొంది దేవుని కృప పొందుకొని ఉన్నారు. ఈరోజు ఇజ్రాయేలు దేశాన్ని ఎవరు కూడా జయించలేకపోతున్నారు. శత్రు రాజ్యాలు 50 ఉన్నాయి చుట్టూ. ఇజ్రాయేల్ చుట్టూ ఎన్ని ఉన్నాయట? 50 శత్రు రాజ్యాలున్నా కూడా ఇశ్రాయేలును ఏం చేయలేకపోతారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఆశీర్వదింపబడినట్ట, ఆశీర్వదింపబడలేదా? ఆశీర్వదింపబడింది. దేవుని రక్షణ వాళ్ళకు కూడా ఉన్నదా లేదా? ఉన్నది, వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న సకల అన్యజనులకు దేవుడు తన యొక్క కృపను, రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఏ కులానికో, ఏ మతానికో,
ఏ సంఘానికో లేకపోతే ఏ వర్గానికో దేవుడు కాదు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఎందుకు? నేనే సృష్టికర్తను కాబట్టి. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా వినండి. ప్రభువు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. ఆయన అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నాడు. జీవంగల దేవుడు, మహిమగల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు భూలోకానికి తన కృపను విస్తరింపజేస్తూ పౌలు భక్తుని ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవితం దేవునికి అనుకూలమైనదటమా? పరిశుద్ధమైన జీవితం, పాపము లేని పరిశుద్ధ జీవితం. పాపము లేని పరిశుద్ధ జీవితం దేవునికి ఇష్టమైనది. అది బజార్లో కొనుక్కుంటే రాదు. ఎవరినైనా అడిగితే ఎవరు అడిగితే ఇస్తే రాదు. మార్కెట్లో కొనుక్కుంటే రాదు. పరిశుద్ధ జీవితం నువ్వు ఆశతో అనుసరిస్తేనే నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్య ప్రకారం జీవించడం నీ బాధ్యత. ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ యొక్క హృదయంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో ప్రభువు ఉండి నీకు సహాయం చేస్తాడు. దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవిద్దామని నువ్వు అనుకున్నప్పుడు సైతాను కూడా ఏదో రీతిగా నిన్ను పడగొట్టాలని చూస్తాడు. సైతాను కూడా ఏదో రీతిగా నిన్ను పాపంలో పడేయాలని చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడడం సైతానికి ఇష్టం ఉండదు. నీ ఇల్లు బాగుపడడం సైతానుకు ఇష్టం ఉండదు. నీ కుటుంబం ఆశీర్వదింపబడడం సైతానుకు ఇష్టం లేదు. నువ్వు బాగుపడి, నువ్వు ఆరోగ్యంగా ఉండి, నువ్వు సంతోషంగా ఉండి, నువ్వు దీవించబడి, నువ్వు ఉన్నత స్థితిలో ఉండడమే దేవుని చిత్తం. అయితే ప్రభు అంటాడు, నా మాట విని పాపమును విడిచి చెడుతనమును విడిచి నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ ఎడల నేను కృప చూపిస్తా అంటాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, హల్లెలూయా, దేవునికి అనుకూలమైన సజీవయాగముగా, హల్లెలూయా. ఎట్లమ్మా? చచ్చిపోయినప్పుడా? అమ్మ చచ్చిపోయినప్పుడా? చచ్చిపోయేటప్పుడు నమ్ముకుంటావా యేసయ్యని? సావుదలకు వచ్చినాక యేసు ప్రభు నమ్ముకుందామంటే అప్పుడు మైండ్ పని చేస్తుందో పని చేయదో? హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, సంతోషంగా ఉన్నప్పుడే, ఏ చిక్కు చింత బాధ శ్రమ లేనప్పుడే, ఏ కష్టం దుఃఖం లేనప్పుడే, నీ హృదయం తేలికగా ప్రశాంతంగా ఉన్నప్పుడే జీవంగల దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలి. అందుకే నువ్వు సజీవయాగముగా, హల్లెలూయా, సజీవయాగం. సజీవ అంటే బ్రతికుండడం, యాగం అంటే ఏంది? యజ్ఞం, హోమం, బలి అయిపోవడం, బలి అర్పించడం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మరి బలి అయిపో అంటున్నావు, నేను పోయి మంటలో దూకనా అని నువ్వు అనడానికి వీల్లేదు. నువ్వు మంటలో దూకడానికి కాదు, యేసయ్య నీ కొరకు శిలువలో మరణించింది. లేకపోతే మంట దగ్గర కూర్చొని దాంట్లో నెయ్యి పోసుకుంటా కూర్చోడానికి కాదు యేసయ్య నిన్ను రక్షించింది. హల్లెలూయా. నిన్ను నీవే అగ్నితో కాలిపోయినట్టుగా లోకంలో ఉన్న పాపం అంతా నీ శరీరంలో నుండి కాలిపోయి బూడిదై పారిపోయి నువ్వు పవిత్రమైన వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు, అయ్యో పాపిష్టి ప్రజల మధ్య నేను ఉన్నాయా, అయ్యో నేను ఎంత పాపిని అని బాధపడుతుంటే
దేవదూత వచ్చి ఒక నిప్పు కణికను తీసుకొని పట్టుకారుతో పట్టుకొచ్చి తన పెదవులకు అంటించిందట. హల్లెలూయా. నిప్పు ఏం చేసిందట? తీసుకొచ్చి దేవదూత పెదవులకు అంటించి, ఇప్పుడు నీ నోరు పవిత్రపరచబడ్డది. హల్లెలూయా. నీ నోరు ఏమైపోయింది? ఇంకా ఇప్పటి నుంచి నీ నోటి నుండి బూతులు రావు, అబద్ధాలు రావు, మోసం ఉండదు, ఎవరిని మోసం చేయవు. నీ నోట నుండి మంచి మాటలే వస్తాయి, నీ నోట నుండి పరిశుద్ధమైన మాటలే వస్తాయి. కాబట్టి నీ నోరు ఇప్పుడు ఈ అగ్ని, ఈ నిప్పు రవ్వ నీ నోటికి అనగా నీ పెదవులకు తగిలింది కనుక నీ జీవితం పవిత్రమైనది అని చెప్పిండట. హల్లెలూయా. అంటే దేవుడు తన పరిశుద్ధమైన అగ్ని చేత మనిషిలో ఉన్న పాపం అంతటిని అగ్ని చేత కాల్చివేస్తాడు. హల్లెలూయా. యేసు రక్తం పాపములను కడిగివేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం ద్వారా నీలో దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా అగ్నిలో కాలిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. సజీవయాగముగా మీ శరీరములను, హల్లెలూయా, కేవలం మీ శరీరం అనగానే శరీరం మాత్రమే కాదు. హల్లెలూయా. నీ ఆత్మ, నీ మనసు, నీ శరీరం. హల్లెలూయా. నీ మనసు చెప్పినట్టు నీ శరీరం వింటుంది. అందరు నాకు వెళ్ళి చూడండి. నీ మనసు చెప్పినట్టు నీ శరీరం వింటుంది. అప్పుడు నీ మనసు ఏమంటుందంటే, నీకు నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకో. ఏమొస్తుంది? నీకు నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకోండి. అప్పుడు నీ శరీరం ఏం చేస్తుంది? నీ మనసు మాట విని మెల్లగా కళ్ళు ఇట్లా మూతేస్తుంది. ఆత్మ ఏమంటా ఉంటుంది? నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు ఎట్లా నిద్రపోతావు? ఆత్మ అంటే శరీరం ఏమంటుంది? అలిసిపోయినావు కాబట్టి మనసు మాట్లాడుతుంది. ఏమని? ఏం కాదులే, నిద్రపో, చల్లటి గాలి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మకు లోబడాలా, శరీరానికి లోబడాలా? అందుకే ఇప్పుడు ఏమంటుండంటే, నీ శరీరం మొదటిగా పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే నీ ఆత్మ ప్రభునందు బలపడుతుంది. అందుకే భక్తుడైన పౌలు ఏమంటాడంటే, అందరికీ సువార్త ప్రకటించి నేనాడ భ్రష్టుడనైపోతాను అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. హల్లెలూయా. శరీరాన్ని నలగొట్టుకుంటున్నా అంటే రాయి తీసుకొని కొట్టుకుంటాడా? లేకపోతే తలకాయ తీసుకుపోయి లారీ కిందనో ట్రైన్ కింద పెడతాడా? ఏం చేస్తాడు? ఉపవాసం ఉంటాడు, గంటలు గంటలు మోకరిస్తాడు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధమైన జీవితంలో సాగిపోతాడు. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా, ఎందుకంటే ఈ శరీరం మోసకరమైనది. ఈ శరీరం పరిశుద్ధమైన జీవితాన్ని చెడగొట్టాలని చూస్తుంది, దేవుడిచ్చిన రక్షణను పోగొట్టాలని చూస్తుంది. ఈ శరీరం ఆత్మను బలపడనీయదు. ఆ మనసు కూడా శరీరంతోనే కలిసి, ఆ మనసును శరీరం రెండు ఏకమై దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పనులు చేయాలని మనసు చెప్పినట్టు శరీరం విని చాలామంది యవనస్తులు, లోకస్తులు పాపములోనే పడిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనస్సు చెప్పినట్టు కాదు. పక్కన వాళ్ళతో చెప్పండి, మనస్సు చెప్పినట్టు కాదు, ఆత్మ చెప్పినట్టు విను. హల్లెలూయా. నీ మనసు అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. నీ మనసు, నీ మైండ్, నీ మెదడు, నీ హృదయం, నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. నీ మనసు, నీ శరీరం, ఈ రెండు స్నేహితులే. ఈ మెదడు పోయినప్పుడు మనసు కూడా పోతుంది, శరీరం కూడా పోద్ది. కానీ ఆత్మ వదిలేసిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ పోరాటమా, శరీర సంబంధమైన పోరాటమా? ఎటువంటి పోరాటం? ఆత్మీయ పోరాటం. మనం ఆత్మీయ పోరాటం చేస్తుంటే లోకస్తులకు ఏమైనా అర్థమైద్దా? అర్థం కాదు.
అర్థం కాదు, లోకస్తులకు అర్థం కాదు. దేవుని వాక్యం తెలవని వారికి దేవుని మహిమ తెలవదు. దేవుని వాక్యం తెలుసుకున్న వారికి, సత్యం తెలుసుకున్న వారికి దేవుని మహిమ ఏందో అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రభు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. హల్లెలూయా. వాత్సల్యం అంటే ప్రేమ. వాత్సల్యం అంటే ఏంది? దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. దేవుని సేవకునిగా మారి సేవ చేస్తేనే సేవ చేసినట్టు కాదట. దేవుని పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన సాక్షిగా జీవిస్తే కూడా నువ్వు దేవుని యొక్క సేవ చేసినట్టే. హల్లెలూయా. ఎట్టి సేవ దేవునికి యుక్తమైనది? సజీవమైన బలియాగముగా నీ శరీరమును, నీ మనస్సును, నీ ఆత్మను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొనుటయే నిజమైన దేవుని సేవ. హల్లెలూయా. ఇదే ఆయనకి ఇష్టమట. ఇంకా చాలామంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఈ సత్యం తెలియదు. నేను యేసయ్యను నమ్ముకున్నా కదా, యేసయ్యను నమ్ముకున్నా, కానీ నేను అన్ని లోక సంబంధమైన జీవితంలో ఉంటూ మళ్ళీ యేసయ్యలోనే ఉంటా అంటే కుదురుతుందా? యేసయ్య వాక్య ప్రకారంగా జీవించినప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా. అమ్మ, లోకంలో ఏ మర్యాద ఉన్నది నాకు చెప్పాలి. ఇప్పుడు లోకంలో ఉన్న మర్యాద ఏంటి అమ్మ? తినడం, తాగడం, తిరగడం, పాపం చేయడం, ఇవన్నీ లోక మర్యాద. పొద్దున్న లేవగానే తినడం, తాగడం, డబ్బు సంపాదించుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ సాయంత్రం రావడం, కొద్దిగా డబ్బు ఎక్కువైపోతే, కొద్దిగా ఒంట్లో కొవ్వు ఎక్కువైపోతే, కొద్దిగా పొగరు ఎక్కువైతే అప్పుడు రోషానికి వచ్చి గొడవలకు దిగుతారు. ఇక ఎందుకు? ఇటు డబ్బులు ఎక్కువైనాయి, తినడానికి తిండి ఎక్కువైంది, డబ్బులు ఎక్కువన్నాయి. ఇప్పుడు కొట్లాటకు రెడీ అవుతారు. ఎవరిని చూసి కొట్లాడదామా, ఎవరితోని కొట్లాడదామా, ఏం చేయాలో అర్థం కాదు. హల్లెలూయా. లోక సంబంధులు. అందుకే ప్రభు అంటాడు, ఈ లోక మర్యాదతో మీకు అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు లోకస్తులు అందరూ ఎక్కడున్నో బజార్లు పెట్టుకొని తిరుగుతుంటే మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎందుకున్నాం? మనం లోకస్తులం కాదు కాబట్టి. లోక మర్యాదతో మనకు పని లేదు. హల్లెలూయా. 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 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలంటే ఇటు శరీరాన్ని అప్పగించమంటాడు, మనస్సును కూడా అప్పగించమంటాడు. నీ మనస్సు మారాల. అమ్మ, ఏం మారాలి చెప్పండి? అమ్మ, ఏం మారాలి? నీ బుద్ధి మారాల. నీ బుద్ధి మారకుండా నువ్వు ఎంత అందమైన బట్టలు వేసుకున్నా అవి వ్యర్థమైపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మనిషి నేను మంచిగున్ననా లేనా, నేను అందంగా ఉన్ననా లేనా అని అందరికీ చూపించుకోవడానికి మంచిగా తయారవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? నేను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా? ప్రతి మనిషికి ఎట్లుంటుంది? నేను బయటికి పోతే ఎట్లా కనబడాలి? చిపిరిని ఎత్తుకేసుకొని పిచ్చి బట్టలు వేసుకొని పోతా అనుకుంటాం మనం. స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని చక్కగా తల దూకొని ముఖం కొంచెం జిడ్డుగా అనిపిస్తే కొంచెం పౌడర్ వేసుకొని రకరకాల కాస్మాటిక్స్ వచ్చినాయి, రకరకాల క్రీములు వచ్చినాయి. అవన్నీ కూడా మంచిగా ముఖానికి రుద్దుకొని
తేటగా అందంగా కనబడడానికి తయారై బయలుదేరతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందంగా కనబడడం, మంచి బట్టలు వేసుకోవడం తప్పంటారా, పర్వాలేదంటారా? అందంగా తయారవ్వడం మంచిదా కాదా చెప్పండి. అందంగా కనపడడం తప్ప రైటా చెప్పాలా? మాట్లాడండి. అందంగా కనపడడం మంచిదేనా? మంచిదే. బయటికి రాట్లే మాట. ఏమంటాడో మళ్ళా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యవనస్తులు, నాకెళ్ళి చూడండి అందరూ, చాలామంది యవనస్తులు పెళ్ళిడు వచ్చినప్పుడు అబ్బాయిని చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు. అట్లనే అమ్మాయిలను కూడా అమ్మాయిని బాగా తయారు చేస్తారు. ఈ పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళు చిన్న తెలివి ఉండదు వాళ్ళకి. అమ్మాయి ఒకసారి మంచిలు దేపమ్మా అంటే ఆ పిల్ల పోతా అంటే ఆ ఎట్ట నడుతుంది, కుంటిదా ఇది మంచిదా? సూతరా చూడరా మీరు చెప్పండి. అమ్మాయి కాలు బట్టి ఎత్తనట్టుంది కదయ్యా, కాలు బట్టి ఎత్తంది అమ్మాయి, కాలు బట్టి ఎత్తపోయా ఇది కుంటిదా అని చేసుకుంటేట. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారంటే అందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. సామెతలు 31 ఏమంటాడంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. హల్లెలూయా. అందం ఎటువంటిదట? మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం. హల్లెలూయా. అందుకేనేమో పాపం సినిమా యాక్టర్ సౌందర్య ఏరోప్లేన్ ఫ్లైట్లో నుండి ఫ్లైట్ కూలిపోయి మసి ముద్ద అయిపోయింది ఆమె శరీరం. సౌందర్యవంతురాలే లేరు సినిమా యాక్టర్లలో. హల్లెలూయా. అందం మోసకరమైనదట, సౌందర్యం ఏమైనది? వ్యర్థమైపోద్దట. కాబట్టి పైవేషాన్ని లక్ష్య పెట్టొద్దు. కానీ మనుషులు మాత్రం పైవేషమే లక్ష్య పెడతారమ్మో. మనుషులు ఏమి లక్ష్య పెడతారట? కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మా ఏం చేస్తావు నాయనా, నా బిడ్డకి ఈ లోపం ఉంది, నా బిడ్డకు ఆ లోపం ఉంది, లేకపోతే నా బిడ్డ పొట్టిగుంది, లేకపోతే నల్లగుంది అని తండ్రి ఏం చేస్తాడంటే కట్నం ఎక్కువ ఇస్తా చేసుకో, డబ్బాశకాన్ని చేసుకుంటాడని వాడు. లేకపోతే ఉద్యోగం ఉంటే ఉద్యోగం ఆశకాన్ని చేసుకుంటాడు. ఏం కాదరా చేసుకో, ఎందుకు? ఉద్యోగం ఉన్నది అమ్మాయికి, నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఆమె ఉద్యోగంతోనైనా నువ్వు బతకొచ్చు. కాబట్టి ఉద్యోగం ఉంది కాబట్టి వద్దనకు. నాయనా అమ్మాయి అందంగా లేదు, నా పక్కన నడితే బాగలేదు, ఏం కాదు చేసుకో, ఎందుకు? డబ్బు. హల్లెలూయా. బిడ్డల యొక్క వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, ఎన్నో తంటాలు పడతారు. ఎందుకంటే ఈ లోకం అందాన్నే చూస్తుంది. ఈ లోకం మనిషి ఎలా ఉన్నాడని చూస్తున్నాడు. అందంగా ఉన్నారా లేదా, లేకపోతే తెల్లగా ఉన్నారా లేదా? నల్లగుంటే వద్దు, తెల్లగా ఉండాలి. నా కోడలు ఎట్టుండాలి? తెల్లగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, అందంగా ఉండాలి. ఎట్టుండాలి నా కోడలు అనుకుంటారు అత్తగారు. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళి చూడండి, అందరూ తెల్లగా ఉందట, అమ్మ నాకెళ్ళి చూడండి, తెల్లగా ఉందట, అందంగా ఉందట, పొడుగ్గా ఉందట, మంచిగా ఉందట, పొడుగు చెడాట. కానీ బుద్ధి మంచిది కాదు. అబ్బా ఎక్కడ కొట్టిండు? ఏం మంచిది కాదట? అబ్బో. హల్లెలూయా, హల్లెలూయా. గుణం మంచిది కాదట. గుణం మంచిది కాదు ఎందుకమ్మా? గుణం మంచిది కాదు ఎందుకు? పనికొత్తది అది? పనికిరా. వీళ్ళేం చేసిర్రు? అబ్బా ఎంత అందంగా ఉందిరా నా కోడలు, తెల్లగా ముద్దుకుంది, దాని బుద్ధి బాగాలేదట. అయితే మనుషులు పైవేషమును లక్ష్య పెడుతుడు కానీ యెహోవా హృదయాంతరంగమును పరిశోధించును. యెహోవా ఏం పరిశోధిస్తుండట? హృదయాన్ని పరీక్ష చేస్తుండట.
ఇప్పుడు శరీరాన్ని అందంగా ఉంచుకోవాలా, మనసును అందంగా ఉంచుకోవాలా, లేకపోతే హృదయాన్ని ఉంచుకోవాలా? అందంగా ఏది ఉండాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో అందంగా కనబడేది ఏంటిది? నీ హృదయం. నీ హృదయం. నీ శరీరం ఎలా ఉన్నా, నీ మనసు ఎలా ఉన్నా, నీ ఆత్మ దేవుని దృష్టిలో మంచిదై ఉంటే నీ శరీరం, నీ మనస్సు ఆత్మకు లోబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరం, నీ మనస్సు దేవుని మాట వింటుంది. కాబట్టి నీ ఆత్మను దేవునికి సమర్పించుకోవడానికి ముందుగా నీ శరీరాన్ని, నీ మనస్సుని సంపూర్ణంగా మార్చుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషులు మాత్రం ముక్కు ముఖం మంచిగుందో లేదో, అమ్మా వద్దు నాయన, అమ్మాయి ముక్కు నడ్డి ముక్కు వద్దులే, అమ్మాయి ముక్కు ఎట్టుందట, నడ్డి ముక్కు బాగలే, పుట్టే పిల్లలు కూడా అంత నడ్డి ముక్కు పిల్లలు పుడతారు, వద్దులే. మనుషుల బుద్ధిహీనమైన మాటలు. హల్లెలూయా. ఆఫ్రికన్స్ ఎట్లుంటారు చెప్పండి? ఆఫ్రికన్స్ ఎట్లుంటారమ్మా తెలుసా మీకు? ఆఫ్రికన్స్ చదువచ్చిన వాళ్ళు చెప్పండి. ఆఫ్రికన్స్ ఎట్లుంటారు అమ్మ? ఎట్లుంటారు? మసిగుడ్డే, బొగ్గు, నల్లటి రొట్టెల పెంక. హల్లెలూయా. నల్లగున్నా కూడా ముఖంలో కళ ఉంటుంది కొందరికి. హల్లెలూయా. నల్లగున్న ముఖంలో ఏముందట? కళ ఉంటుందట. హల్లెలూయా. ఇప్పుడు ఏదున్నా సరే నల్లగానే ఉండని, తెల్లగానే ఉండని, అన్నీ ఎక్కడికి పోతాయి అంటే మట్టిలో పోతాయి. హల్లెలూయా. అన్నీ ఎక్కడికి పోవాలి? మట్టి అయిపోతాయి. ప్రభు వాక్యంలో ఏమంటాడంటే, నీ శరీరమును, నీ మనసు మార్చుకొని రూపాంతరం చెందితే అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సు మారి నూతన మగుట వలన, హల్లెలూయా, యేసయ్య నమ్ముకున్నాక నువ్వు కొత్త మనిషిగా మారిపోవాలి. పాత జీవితంలో నీకు కళ్ళు తాగడం అలవాటు ఉందనుకో, అమ్మా ఈ రోజుల్లో ఆడోళ్ళు కూడా బాగా తెగించారు. ఏంటిది? బీరు తాగుతారు, కళ్ళు కాదు. కళ్ళు ఏముందిలే, చెట్టు రసం అందరు తాగుతారు. ఏమంటారు? కళ్ళు ఏముందిలే, చెట్టు రసం తాగితే ఏమవుతుంది, మంచిది, సలవ, ఎండాకాలం. నో నో నో, అది కూడా మత్తునే ఇస్తుంది, అది కూడా దేవుని చిత్తానుసారమైనది కాదు. కళ్ళు తాగడం దేవుని వాక్యానుసారమైనది కాదు, అది కూడా మత్తు పదార్థమే. ప్రతి వైన్ కూడా, అనగా ప్రతి ఏమంటారు, బీరు, బ్రాండ్ ఏదైనా కూడా అవి కూడా చెట్ల రసం నుంచే తీసి చేస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకునే వాళ్లకు, సిగరెట్ తాగే వాళ్లకు పిల్లలు పుట్టరు. అమ్మ నాకెళ్ళి చూడాలి అందరూ. తెలుసా మీకు ఈ విషయం? తాగుబోతులకు, సిగరెట్లు తాగేటోళ్ళకి జీవకణాలు చచ్చిపోయి పిల్లలు పుట్టరు వాళ్ళకి. అది ఒక శాపంగా మారిపోయి ఆ భార్య ఎంతో దుఃఖపడుతుంది. త్రాగుబోతులు, తిండిబోతులు, సోమరి వాళ్ళు దరిద్రులైపోతారట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి రక్షణ ఎప్పుడు నీకు పరిపూర్ణం అవుతుందంటే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, నేను యేసయ్య బిడ్డనని చెప్పుకొని బాప్తీసం తీసుకోవడం మాత్రమే కాదు, నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మ సంపూర్ణంగా ఈ మూడు దేవునికి అప్పగించుకున్నప్పుడే నువ్వు పరిశుద్ధమైన దేవుని బిడ్డవు. హల్లెలూయా. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొన వల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే అని ఎలాగూ ఉండదో,
ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3వ వచనం మళ్ళొకసారి చదువుతా వినండి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉంటే మంచిదట. గొప్పలకు పోవడం మంచిది కాదు. నేను గొప్ప అని నువ్వు చెప్పుకుంటే అది ఫలించదు. నాకు తెలివి ఉంది కదా అని నువ్వు అనుకుంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటే నీ జ్ఞానం వ్యర్థమైపోద్దట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం, హల్లెలూయా, కొందరికి నమ్మకం ఉంటుంది, కొందరికి అసలు నమ్మకమే లేదు. అమ్మా, యేసయ్య బిడ్డలే, దేవునే నమ్ముకున్నాం, కానీ కొందరికి ఏముందట? దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంది. కొందరికి ఏం చేత ఏ దేవుని నమ్ముకున్నా కూడా ఏం సుఖం వచ్చింది అక్క మాకు, ఈ దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనం వచ్చింది మాకు, యేసుప్రభుని నమ్ముకొని ఏం సుఖం అనేటోళ్ళు ఉన్నారు. ఏండ్ల తరబడి యేసయ్యని నమ్ముకొని కూడా మళ్ళీ అయ్యే మాటలు వస్తాయి. ఎందుకు? నమ్మకం లేదు వాళ్ళకి. నమ్మకం లేనప్పుడు కార్యాలు జరగవు, కార్యాలు జరగకపోతే దేవుని మీద నిందేశుడు ఉన్నారు. అట్లా కొందరు మనసారా నమ్ముతారట. హల్లెలూయా. తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడండి. మీరంతా ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చారు కదా. ఇప్పుడు అందరి ఇల్లు ఒకటే ఉంది. ఏంటంటే దేవుని మందిరమే అందరి ఇల్లు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఒకటే కుటుంబం కాదా? చెప్పండి, మనం అందరం ఒకటే కుటుంబం కాదా? ఇంటికాడ నీకు ఎంత పెద్ద ఇల్లు అయినా ఉండొచ్చు, దేవుని ఇల్లే మన ఇల్లు, దేవుని బిడ్డలే మన సహోదరి సహోదరులు, మనం అందరం దేవుని పిల్లలం. హల్లెలూయా. ఒక శరీరానికి అవయవాలు చాలా ఉంటాయి అమ్మ. చెయ్యి పని చెయ్యిదే, కాలు పని కాలుదే, చెవి పని చెవిదే, నోరు పని దేని పని దానిదే. హల్లెలూయా. పాపం ఒక చిన్న పిల్లగానికి 2 చేతులు లేవు, గూడల వరకే, పుట్టుడే అట్ట పుట్టిండు వాడు. ఇప్పుడు వాడు ఎట్ట తినాలా? ఎప్పటికి ఒక మనిషి ఉండి తినిపిస్తారా? వాడేం నేర్చుకున్నాడు? కాలుతో తింటాడు. కాలుతో ఎట్ట తింటాడంటే కాలుతో ఇట్లా స్పూన్ పట్టుకొని ఎవరో అన్నం కలిపి ఆడ పెడితే ఆ కాలుతోని స్పూన్ తీసుకొని ఆ కాలు ఇంతవరకు లేస్తుంది వానికి. ఎందుకు? 2 గూడలు ఇక్కడి వరకు లేవు, 2 చేతులు లేవు. హల్లెలూయా. 2 లేవు చేతులు, కాలుతో తింటాడు వాడు. అది ఎంత బాధకరం, ఎంత దుఃఖకరం. అటువంటి వాడిని ఎవరు చూసినా వెంటనే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎందుకు? పాపం వాడు అవిటోడు, 2 చేతులు లేవు. హల్లెలూయా. దేవుడు మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని పెట్టాడు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా భూమి మీద మనం మంచిగా బతకలేము, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కన్ను లేకపోయినా కష్టమే, చెవి వినపడకపోయినా కష్టమే, మాట రాకపోయినా కష్టమే, నడవ రాకపోయినా కష్టమే. శరీరంలో అవయవాలు చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? శరీరానికే ఉన్నాయి. అట్లనే మనం అందరం ఏ తల్లికి పుట్టిన పిల్లలమో, ఏ కుటుంబం వారమో, ఏ కులం వారమో, ఏ మతం వారమో, ఏ ఇంట్లో ఉంటున్నామో, ఎక్కడ ఉంటున్నామో, కానీ
దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం అందరూ ఒకరికొకరు అవయవములమై ఉన్నాము. హల్లెలూయా. యేసయ్య దేహంలో మనం అందరం కూడా ఒకరు చెయ్యి అయితే, ఒకరు నోరైతే, ఒకరు మాట అయితే, ఒకరు వినికిడైతే అందరూ యేసయ్య శరీరంలో భాగములమై ఉన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అన్నిటికీ ఒకటే పని ఉంటుందా? చెయ్యి పని చెయ్యిదే, కాలు పని కాలుదే. కాబట్టి చెయ్యి పని కాలు చేస్తా అనొద్దు. దేవుడు నీకు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి. వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను చేయను, వాళ్ళు రావట్లేదు కాబట్టి నేను రాను. కొందరికి దేవుని పని చెప్తే కొందరేమో వస్తారు చేస్తారు, కొందరేమో అసలే రారు. ఫోన్ చేసినా ఎత్తారు, నేను రానంటారు. కొందరైతే డైరెక్ట్ నాకు వీలు పడదంటారు. ఎందుకు? ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు నమ్మకంగా చేయాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా దేవుని పని. ఊకే రోజు మన పని మనం చేసుకోవట్లేదా? అట్లనే అవకాశం దొరికినప్పుడు దేవుని పని కూడా చేయాలి. కాబట్టి ఒక్క శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఒకటే పని ఉండదు. అన్ని అవయవాలకు అన్ని రకరాల దేని పని దానికే ఉంటుంది. అట్లనే దేవుని సంఘంలో ఉన్న నీవు ఎవరితోని పట్టించుకోకుండా, ఎవరిని లెక్క చేయకుండా నీకు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకంగా చేస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ఒక ప్రత్యేకముగా అవయములో అయి ఉన్నాము. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టివాడు శుద్ధ మనస్సుతోను. హల్లెలూయా. చూసిర్రా, దేవునిలో ఉండేవారికి దేవుని సంఘంలో ఎన్ని బాధ్యతలు ఉన్నాయట. ప్రవచన వరం ఉన్నోళ్ళు ప్రవచనించాలట, ప్రార్థన పరులు ప్రార్థన చేయాలి, స్వస్థత వరం ఉన్నోళ్ళు స్వస్థత ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించే వాళ్ళు ప్రకటించాలి. ఎవరి పని వాళ్ళకు దేవుడు అప్పగించిండు. నీ పనేందో సంఘంలో దేవుడు నీకే మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను. హల్లెలూయా. అమ్మ అందరికి నాకు వెళ్ళి చూడండి, కేక్ పంచిపెట్టిపోరా అని అందరు చెప్తే వానికి నచ్చిన వాళ్ళకు రెండిస్తాడు వాడు. అమ్మ నచ్చిన వాళ్ళకు కేక్ అందరికి తల ఒకటి పోరా అంటే వీడేం చేస్తాడు? వానికి నచ్చినవానికి వాని ఫ్రెండ్కి రెండిస్తాడు. తీసుకోరా, ఏం కాదు, అయ్యగారు చూడట్లే కానీ తీసుకో, ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టవలెను. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా భోజనాలు తయారు చేపిస్తే నేను అస్సలే తక్కువ అని వెనకాడను. మిగిలినా పర్వాలేదు కానీ తగలొద్దు. మిగిలితే మిగిలితే మన బిడ్డలందరూ తీసుకుపోని ఏమవుతుంది? పలానోళ్ళు వస్తే పాపం అన్నం లేదంటే ఎంత బాధ అవుతుంది. అందుకే మిగిలినా పర్వాలేదు కానీ, వేస్ట్ అయినా పర్వాలేదు కానీ, అయ్యో లేదు అన్నం లేదు కూర లేదు అనడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలితే మనమే తీసుకుపోతాం, ఎవరికి ఇష్టమైన వాళ్ళు తీసుకుపోవచ్చు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏమి కూడా కొదవ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పంచిపెట్టేటోళ్ళు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. హల్లెలూయా. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణ చూపించేటప్పుడు మంచి మనస్సుతో కరుణ చూపించాలి. లోకస్తులు అయితే డబ్బులు ఇచ్చిన వాళ్ళ పని తొందర చేసి పెడతారు, అంతేనా కదమ్మా? ఆఫీసులో ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళ పని తొందరగా కావాలి. డబ్బులు ఇవ్వని పని గబుక్కున పోయి, అయ్యా నీ కాళ్ళు మొక్కుతా ఈ పని చేసి పెట్టాయి అంటే చేత్తపోమ్మా, అసలే చేయుడు వాడు. హల్లెలూయా. ముఖం మీద ఒక 1000 రూపాయలు ఇసిరేయాల. ఇసిరేస్తే నువ్వు కాళ్ళు మొక్క అవసరం లేదు. చక్కగా డబ్బులు తీసుకొని జోబులు పెట్టుకొని
ఈరోజు రాత్రే చేసేస్తాడు నీ పని. హల్లెలూయా. అందరి పక్క పెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు రాత్రి నీ పని అయిపోయింది, సర్టిఫికేట్ వస్తుంది. లేకపోతే నీ పేరు దాంట్లో వస్తుంది లిస్టులో. ఎందుకు వస్తుంది? వాడు తీసుకున్నాడు కాబట్టి. లిస్టులో రాకపోతే నువ్వు ఊకుంటావా? అమ్మా, లైన్లో నిలబడ్డప్పుడు లిస్టులో రాకపోతే ఎమ్మటే పోయి ఏమంటావు? 1000 రూపాయలు తీసుకున్నావు నువ్వు, కథం, వాని పరిపోయింది, ఉద్యోగం పోయింది, కథం. అంతేనా కదా? వెంటనే పని చేసి పెడతాం లంచగొండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యథార్థవంతుడు తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడట, నిరపరాధిని చెరుప లంచం పుచ్చుకోడట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లంచగొండలు ఎక్కడ లేరు? మరి అంతటా లంచగొండలే ఉన్నారు. లంచం ఇవ్వకపోతే పని అవుతుందా? కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. అంతే. ఇక ఈ లోకం అంతే. ఎవరికి ఇవ్వవలసినవి వాళ్ళకి ఇస్తేనే ఈ లోకంలో జీవించగలిగే పరిస్థితి ఉంది ప్రస్తుతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ దేవుని చిత్తం అది కాదు. అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. లంచగొండ్లను, లోక సంబంధమైన మనసు గలవారిని దేవుడు ప్రేమించడు. ఆయన కృపలో ఉన్నవారు దీవించబడతారు. దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద కాదు, డబ్బు మీద కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘానికి బోధిస్తూ ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా అప్పగించుకొని దేవుని సంఘంలో దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా మీ హృదయాన్ని, అనగా మీ ఆత్మను, మీ మనస్సును, మీ శరీరాన్ని దేవునికి అప్పగించుకొని సజీవ యాగంగా సమర్పించుకొని పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా జీవించుడి అని చెబుతున్నాడు. అటువంటి కృప నిత్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి, ప్రభువా, నేను నా ఆత్మను మాత్రమే కాకుండా నా శరీరమును, నా మనస్సును కూడా నీకే అప్పగిస్తున్నాను. సమస్తమును నీకే నేను అప్పగిస్తున్నాను. ప్రభువా, నీవిచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను. ప్రభువా, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను. ప్రభువా, నీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తా. ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉంటాను. ప్రభువా, ప్రతి ఒక్కరూ దేవునికి మీ హృదయాన్ని సమర్పించుకొని ప్రార్థించుకోండి. ప్రభువా, నా శరీరం, నా మనస్సు, నా హృదయం, నా ఆత్మ సంపూర్ణంగా నీకే సమర్పించుకుంటున్నాను. లోక మర్యాదను నేను పాటించను, లోకస్తుల వలె నేను ఉండను, లోక ఆశలు నేను ప్రేమించను, నీ వాక్యానికి లోబడి జీవిస్తానని మనసారా ప్రతి ఒక్కరు దేవునికి ప్రార్థన చేసుకోండి. హృదయపూర్వకంగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవా, ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధమైన మీ వాక్యము ద్వారా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు మేము ధ్యానించుటకు, నేర్చుకున్నటకు కృప చూపించినందుకు వందనాలు. ప్రభువా, మా శరీరంలో, అనగా మా యొక్క జీవితంలో శరీరాన్ని, మనస్సును, ఆత్మను సంపూర్ణంగా నీకు సమర్పించుకోవాలంటున్నావు. ఇట్టి సేవ సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు అది నీకు అనుకూలంగా ఉంటుంది అంటున్నావు. కాబట్టి మేము పరిశుద్ధ జీవితం మా శరీరంలో, మా మనస్సులో, మా ఆత్మలో కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ప్రభువా, ఈ దినం నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా యూట్యూబ్లో నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా శుద్ధ మనసు దయచేయండి. వారు కూడా వారి యొక్క హృదయాన్ని, అనగా వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క మనస్సును, వారి యొక్క ఆత్మను సంపూర్ణంగా నీకు సమర్పించుకొని పరిపూర్ణమైన విశ్వాసులుగా జీవించుటకు
యూట్యూబ్లో నీ వాక్కును వింటున్న వారికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కూడి ఉన్న సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నీ మాటకు లోబడి జీవించుటకు ప్రతి ఒక్కరికి కృప చూపించి ప్రతి ఒక్కరికి సహాయం చేసి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.